వెల్కమ్ టు వైజాగ్ క్యాటరర్స్ అండి. ఈరోజు వైజాగ్ క్యాటరర్స్ మెనూ చూసేద్దాం. ఈ మెనూ కార్డు ఈ విధంగా డిజైన్ చేసామండి. వెజ్ కానీ నాన్ వెజ్ కానీ కాంబినేషన్ కర్రీస్ ఇలా పెట్టామండి. ఈ చుట్టుపక్కల మనకి ఇలాంటి కాంబినేషన్స్ ఎప్పుడూ మనం చూడలేదు, అలాంటి కాంబినేషన్ పెట్టాం. తర్వాత గోదావరి చేపలు, కాకినాడ పీతలు అన్నీ కూడా తెప్పించి మనం వండిపించి పెట్టామండి. టోటల్ అవుట్ సెటప్ ఈ విధంగా డిజైన్ చేసామండి. బాయ్స్ డ్రెస్ కోడ్లు కానీ, క్యాపలు కానీ, వాళ్ళు వేసుకున్న యాప్రాన్స్ కానీ, డిషెస్ కానీ, బోర్డ్స్ ఏమో ఈ విధంగా పెట్టాం, డిస్ప్లే బోర్డ్స్. సో అన్నీ కూడా కాంబినేషన్ సెట్ అయ్యే విధంగా పెట్టామండి. ఇది క్షీరాన్నం అండి, చాలా బాగా కుదిరింది. తర్వాత పులిహార, పెరుగు చట్నీ, జాక్ ఫ్రూట్ దమ్ బిర్యానీ హైదరాబాద్ స్టైల్ అండి, మటన్ ములంకాడ పాల్ కర్రీ, అరటికాయ నేతి, అరటికాయ తాలింపోపు, గోంగూర ఫుల్ మక్కన, పెసర పునుగుల కుర్మ, వంకాయ కాజు స్టఫ్డ్ మసాలా, దీంతో పాటు చిన్న పూరి, పెసరపప్పు, దప్పలం, అలాగే పొడులు, పచ్చళ్ళు, కుండ పెరుగు పెట్టామండి. ఇకపోతే నాన్ వెజ్ లో పూరి కామన్ గా పెట్టాము. దాంతోపాటు చికెన్ జాయింట్ దమ్ బిర్యానీ, చికెన్, మటన్, కోనం చేప మిక్స్డ్, రాజుగారి చిట్టుముచ్చల పలావు, ప్రాన్, చిట్టి రొయ్యలు ఉప్మా అండి ఇది, పెరుగు చట్నీ, గోంగూర మాంసం కూర, మటన్ ములక్కాడ శనపప్పు కర్రీ, అలాగే చిన్న కోడిగుడ్డు లేయర్ కర్రీ అండి ఇది. దీంతో పాటు KFC ఫిష్ ఫ్రై, అలానే చికెన్ లివర్ ఫ్రై, పీతలు స్టఫ్డ్ క్రాబ్ పెట్టాం, పీత ఫ్రై పెట్టామండి. ఇక రైస్ తో పాటు గోదావరి కోయింగ్ ఎగురు, ఎండు రొయ్య, గుడ్లు పొట్టు కర్రీ, వంకాయ ఎండు చేప కర్రీ పెట్టామండి. ఇక పులుసుల్లోకి వచ్చేసరికి తలకాయ పులుసు, చికెన్ మజ్జిగ పులుసు, చింతకాయ, బెండకాయ, రామల పులుసు పెట్టామండి. చేపల్లో ఈ చేపలు మనం అమలాపురం తెప్పించామండి. రామలు ఇప్పుడు సీజన్ అయిపోయింది, లాస్ట్ లో తెప్పించాము మనం. అలాగే గోదావరి కోయింగ్ కూడా తెప్పించాము. అలానే పీతలు వచ్చి కాకినాడ నుంచి తెప్పించాం అనమాట. ఓవరాల్ గా ప్లేట్ డిజైన్ గానీ, ఫుడ్ గానీ ఈ విధంగా డిజైన్ చేసాము. ఇది బెండకాయ, చింతకాయ, రామల పులుసు అండి. ఆ పక్కన ఉన్నది గోదావరి కోయింగ ఇగురు, ఆ పక్కన చికెన్ మజ్జిగ పులుసు. గోదావరి పులుసు తర్వాత ఈ రామలకి అలానే కోయింగ్కి అంత డిమాండ్ అండి. వాటర్ బాటిల్ సెటప్ అంతా ఈ విధంగా చేయించాం. తర్వాత బాదం పాలు, చిన్ని చెంచా మలాయ్ రబడీలు పెట్టాము. అలాగే నవాబ్ పాన్ మసాలా కూడా స్పెషల్ అట్రాక్షన్ గా పెట్టాము.